నిన్న నిన్న నల్గొండ సభలో చాలా బాధపడ్డారు కేసీఆర్ గారు. అంటే ఏది ఏమైనా సెంటిమెంట్ అదే ఆయన చాలా బాధపడ్డారు. అంటే ఎవరైతే మీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారో ఏ మొహం పెట్టుకుని అక్కడ సభ పెడతారు మీరు, ప్రజలు చెప్పుతో కొట్టారు ఆల్రెడీ అన్నాడు. అంటే నల్గొండలో నన్ను రానివద్దు అంటున్నారు, నన్ను చంపేస్తారా అని అడుగుతున్నారు. ఎట్లాగైనా ఆయన తెలంగాణ ఒకటి సార్, ఇప్పుడు మీరు ఈ రోజు ఇది అడుగుతున్నారు, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదు మీరు ఎందుకు అడగారు? జర్నలిస్టులు మీరు ఎందుకు అడగలేదు? ఇప్పుడు మీరు ఎంతనే తెలంగాణ తెచ్చిండి అంటున్నావు కదా, తెలంగాణ కేసీఆర్ తెచ్చిండా? కోదండరామ్ సార్ లేరా తెలంగాణ వచ్చినప్పుడు? కోదండరామ్ సార్ లేరా? ఉద్యోగస్తులు లేరా? మహిళలు వంట వార్పు చేయలేదా? మన పిల్లలు మన విద్యార్థులందరూ బలిదానాలు చేయలేదా? ఇప్పుడు హరీష్ రావు, ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసింది హరీష్ రావు గ్యాస్ దొరుకుతుంది, 100 రూపాయలు గ్యాసో పెట్రోలో తెచ్చుకోండు, అగ్గిపెట్ట మర్చిపోతాడా? మరి ఎందుకంటే పెట్టుకోలేను? ఎందుకంటే పెట్టుకోలే? ఆ పిల్లలు ఎందుకు చంపినావు శ్రీకాంతాచారిని? శ్రీకాంతాచారిని చంపేసి వాళ్ళ అమ్మకి ఏమైనా న్యాయం చేసినావు? నువ్వు ఏం న్యాయం చేసినావు? నీ రాజ్యసభ సీటు మేము శంకరమ్మకి ఇస్తున్నావు అని చెప్పి నువ్వు అనౌన్స్మెంట్ చేయి. నీకు అంత దమ్ము ధైర్యం ఉంది, అంత కలేజా ఉందా నీకు? పోయి అడుకుంటున్నావు నల్గొండలు అడక తినటంలాగా పోయేసి నేను ఇదే నీ చరిత్ర ఎవరు తెలియదు, అన్ని తెలుసు, బొమ్మ తెలుసు, పొరుసు తెలుసు, అడుక్కొని ఉన్నంత మాత్రం ఇలా ఒక సీఎం మాజీ సీఎంని మీరు ఇట్లా తిట్టినరా అని మీరు అనొచ్చు. కానీ ఎందుకంటే సార్ ఇలా తెలంగాణ ప్రజల బాధేస్తుంది. తెలంగాణ ప్రజలు కాదండి, ఒకటే నువ్వు అసెంబ్లీకి రా, నువ్వు రా అని 24 సార్లు ఏం చేస్తారు? ఒక కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటాడండి. చూడాలి సార్, ప్రతిపక్షం చూడాలి. అరే కేసీఆర్ వస్తే ఏం చేస్తారు? అరే ఏం చేస్తాం అనేది అసెంబ్లీకి వస్తే చెప్తాము. అసెంబ్లీకి వస్తే నువ్వు చేసిన అవినీతి ఏందనేది నీ ముందర పెడతాము. ఇప్పుడు భక్తుడిని ఇలా దేవుణ్ణి ఎదురుగా కూర్చుంటారు సార్. మనమందరం ఎవరము? నిమిత్తుల మాత్రం. మీరిద్దరు ఏం జరిగింది వాట్ ఈజ్ వాట్ అనే చూడాలి. అది తప్పించుకోనికనే నువ్వు ఎలా నా కమ్మ నువ్వు నల్గొండ సభ పెట్టినావు. నువ్వు ఎందుకు? నువ్వు నిజంగా హరిచంద్రునివే, నిజంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు చెప్తాను. ప్రజలకే మరి మేము కూడా ప్రజలకే చెప్తున్నాము. మేము కూడా ప్రజలకే, నువ్వు చేసింది ప్రజలకు చెప్తున్నావు. నువ్వు పోయి అడక తింటున్నావు. నువ్వు ఎంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదని చెప్పేసి ఎంత చేసినావో, బాల్ని ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేచింది. తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చింది కదా సార్, ఇచ్చింది. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోలేదు. నువ్వు రైతుల పక్షాన నువ్వు మాట్లాడుతున్నావు ఏదో ముసలికని నీరు, కానీ ఇలా రైతులే మమ్మల్ని గెలిపించింది. గ్రామీణ ప్రాంతాలలో ఎవరుంటారు సార్? రైతు కుటుంబాలు కదా. గ్రామీణ ప్రాంతాల రైతు కుటుంబాలు వాళ్ళే గెలిపించారు. ఇలా నువ్వేదో వాళ్ళకేదో చెప్తున్నావు, గిట్టుబాటు ధర ఏడిచ్చినావు. మేము అధికారంలోకి వచ్చిన కళ్ళల్లో లేనన్న వడ్లున్నాయా? ఇలా మిర్చి రైతులు ఎంత హ్యాపీగా 17 అప్పుడు 17,000 ఉండండి కింటాలు, ఇలా 23,000. ఎంత చక్కగా ఉన్నారండి, ఆనందంగా లేరా? ఏం కావాలండి ఇంకా వీళ్ళకి? ఏం కావాలి? మేము ఏం చేస్తలేమని చెప్తున్నారు. చేస్తాము. వాళ్ళు ఆనందంగా ఉంటే వీళ్ళు ఓర్చలేకపోతున్నారు. ఎంతసేపు ఉన్నా నా కుటుంబం నలుగురం బాగుండాలి, ఇక దోసుకునేయని ఇంకా దోసుకునేయని దాచుకొని తినాలి అనే ధోరణి తప్ప తెలంగాణలో ఎవరు సంతోషంగా ఉద్యోగాలు ఇస్తా అంటున్నాం మేము. ఇలా మొన్న 7,000 మందికి స్టాఫ్ నర్సు ఎందుకు అవి మేము ఎందుకు రిలీజ్ చేసినాం? మీ చేతిలో లేకుండానా? మీ చేతిలో ఉద్యోగాలు ఇస్తే ఏమైనా అయ్యిందా? మీకు ఏమన్నా 5 ఏళ్ళ నుంచి కన్నా ఉద్యోగాలు ఇస్తే పోరాని కానీ ఉద్యోగాలు ఇచ్చారు. 20 ఏళ్ళు వాడు చదువు, 20 ఏళ్ళు వాడు అప్లై చేసుకుంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు 20 ఏళ్ళు ఉంటే వాడు 30 ఏళ్ళు అయ్యిండు. అని బట్టనత్తి వచ్చే బొజ్జ వచ్చే ఆడు పిల్లని ఓడిస్తాడు. ఇంకా వన్ పెళ్లి లేదు, పెటాకు లేదు. మీరు చేసింది ఇది. నీ మనవాళ్ళు మాత్రం పెద్దగా అయ్యారు. ఆడు గల్లికోడు ఇక ఆడో నియోజకవర్గం చూసుకుంటాడు, ఈడో నియోజకవర్గం మొత్తం మీద క్రికెట్ బ్యాచ్ లాగా తయారు చేసుకుంటారు. మా తెలంగాణ పిల్లలు ఇలా తెలంగాణ తెచ్చుకుంది మీకోసం కాదు. బొంద పెడతాం, తిన్నే గక్కాలి. నిజమా ఏమవుతుందా? రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో చూడు. పార్లమెంట్ ఎలక్షన్ లో మొత్తం దగ్గర 12 నుంచి 15 సీట్లు కొడతాం మేము, అయిపోయింది కాంగ్రెస్ పైన అంటున్నారు. నిజమేనండి? అది 12, 10, 12 డిపాజిట్ వస్తుందో చూసుకోమనండి. అదేంటి కాదు సార్, రెడీగా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ. సరే ఇప్పుడు మరి తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నప్పుడు బీజేపీతో ఎందుకు పొత్తు కలుస్తారు? ఎవరు? బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు కదా, బీజేపీతో కలుస్తున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పెట్టుకుంటున్నారు. మీకు తెలుసా ఆ విషయం? ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఎట్లుంది వాళ్ళకి ఏం అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా అండి, చెత్త సోషల్ మీడియా పెట్టుకుని రామారావు సోషల్ మీడియా 200 మంది పిల్లలను తెచ్చుకొని ఆ సెలబ్రిటీస్ తీసుకొచ్చుకొని ఇక వాళ్ళతోని గులాబీల జెండా ఇప్పుడు అన్ని డిలీట్ చేసిరు. వాళ్ళకి అర్థమైంది పాపం. వాళ్ళని మేమే ఒక్కటి సార్, ఇప్పుడు నీకు ఇష్టం ఉండి నువ్వు చేసినావు అంటే ఇప్పుడు నీకు ఇష్టం ఉండి నువ్వు చేస్తే నువ్వు అట్నే పెట్టుకుంటావు. అవునా? ఎవరికో భయపడి ఎందుకు డిలీట్ చేస్తావు నువ్వు? వాళ్ళు పెట్టించిరు సోషల్ మీడియా ద్వారానే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నీకు ఇష్టం ఉన్న తర్వాత, ఒక పార్టీ మీద నీకు నమ్మకం ఉన్న తర్వాత, ఒక మనిషిని ఇష్టపడ్డ తర్వాత ఎవరి గురించి వాడు వదిలేసుకుంటావా సార్? నువ్వు చెప్పండి, మీరు చెప్పండి.
కదా. అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఆ రోజు మమ్మల్ని చేయమన్నారండి, లేకపోతే మమ్మల్ని తెలంగాణకి తరవేస్తామన్నారండి, లేకపోతే సినిమా అవకాశం రాని అని వాళ్ళకి ఏం చేసిండ్రో, ఎందుకు అది చేసిండ్రో, లేకపోతే వీళ్ళు ఆయడ్స్ ఇచ్చారేమో. ఇప్పుడు మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు అంటేనేమో ప్రజలకు పనిచేస్తారండి. ఒక సెలబ్రిటీ ఏముంటది, ఒక షాప్ ఓపెనింగ్ కోసం 5 లక్షలు తీసుకుంటది. నువ్వు ఇచ్చినవేమో ఇచ్చి చేపించినవేమో మాకేం తెలుసు. నువ్వు చేసే కార్యక్రమాలు సెలబ్రిటీస్కి నస్తాయా? ఏముంటది, సినిమాలలో మనలాగా ఉండాలంటే బానే. ఇక ఇవన్నీ నువ్వేదో చెప్పేసుకొని అల్లావుదు అద్భుత దీపం లాగా చూపిస్తున్నావు, సిగ్గు లేకుండా సరిపోతుంది. ఇన్ని మాటలు మాట్లాడతావు, దేని గురించి చెప్పను. ఎవరి దగ్గర పోయినా నీ చరిత్ర చెప్తే అంత కంపు వాసన వస్తుంది, మామూలు వాసన కాదు. ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్నారు, మంచిగా ఆనందంగా హ్యాపీగా ఉండడానికి కొంచెం పునాదులు వేసి మేము, ఎందుకంటే వీళ్ళు చేసినవన్నీ మేము అన్ని చక్కదిద్దుకుంటూ రావాలంటే కొంచెం టైం పడుతుంది. తెలంగాణ ప్రజలకు ఓపిక ఉంది, వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. వీళ్ళెవరో చెప్పంగానే మేమేదో ఉరుకులాడాల్సిన అవసరం మాకు లేదు. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు కూడా 24 గంటలకు 16 గంటలు 17 గంటలు పనిచేస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి సార్ మీరు చెప్పండి. ఇంత పని చేస్తున్న తర్వాత కూడా వీళ్ళు అబండాలంటే ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి ఎక్కడ మా ఉనికి కోల్పోతుందో అని చెప్పి అధ్యక్ష అని వీళ్ళు ఏదో అంటున్నారు తప్ప వీళ్ళు సక్కంగా వీళ్ళు వచ్చి అసెంబ్లీకి వచ్చేది లేదు, వీడొచ్చి ప్రజల బాగోగులు చూసేది లేదు, నియోజకవర్గం ప్రజల బాధలు చెప్పుకునేది లేదు. చెప్పుకోకపోయినా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఇప్పుడు ఓడిపోయినా కూడా మా కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఎవరన్నారో ప్రజల పక్షాన ఉంటాం. 100% వాళ్ళకి భరోసా కల్పిస్తాం. తెలంగాణ ప్రజలు ఓపిక పట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే, అది మతతత్వం పార్టీ, మతాలను రెచ్చగొడుతుంది. ప్లస్ వీళ్ళు నువ్వు కొట్టు నేను ఏడుస్తానే రోజులు ఉంటారు కాబట్టి దయచేసి మీరు వాళ్ళని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అనేదే ప్రజల పార్టీ. మీకు మంచి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ, మీరు మాకు అవకాశం ఇచ్చిండ్రు, అవకాశాన్ని మేము ఎప్పుడు కూడా ముమ్ము చేయమని చెప్పి తెలంగాణ ప్రజలు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక క్వశ్చన్. నిన్న నల్గొండ సభలో కూడా త్వరలో మా గవర్నమెంట్ రాబోతుంది, త్వరలో మనం వస్తామని చెప్తున్నారు. అంటే ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని అలా? సార్ ఇప్పుడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి, డైవర్ట్ చేయాలా వద్దా? ఎట్లా వస్తుంది సార్ మీరు చెప్పండి. 5 సంవత్సరాల లోపల ఎలా వస్తుంది మీరే చెప్పండి. మాది వస్తుంది అంటే మీ దగ్గర నుంచి ఒక 20 మంది వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు సార్? చీపురు కట్టతో కొడతారు. మా దగ్గర నుంచి ఇట్లా పోయి అక్కడ ఫామ్ చేస్తే ఊర్లలో చెప్పులతో చీపురు కట్టతో కొడతారు. వీళ్ళు అంత సీన్ లేదు. మా వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తారు సార్? మా వాళ్ళు ఎందుకు పోతారు? అట్లా పోతే కొడతారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారిని దింపడానికి ఈ నీచకైన రాజకీయాలు చేస్తారా మీరు? ఇంత చెత్తనా కొడుకులారా, మీకు అంత సీన్ ఉందా? మీకు పోమని ఎవడు పోతాడు? పోమని కాంగ్రెస్ లో గెలిచినాడు పోయి బీఆర్ఎస్ పార్టీని ఫామ్ చేయమను. మామూలు కొట్టరు, ఆడలో కొడతారు. అర్థమైందా? అంత సీన్ లేదు. తెలంగాణ ప్రజలు అది కోరుకోవట్లేదు. డైవర్ట్ ఎట్లంటే ఎలా అవుతుంది అంటే వేరే సమస్యల నుంచి డైవర్ట్ కావాలిగా. మరి డైవర్ట్ కావాలంటే మరి వాళ్ళకి ఒక మెదడుకు ఒక ఆలోచన పెట్టాలిగా. దట్ ఈస్ కేసీఆర్. పని ఉండదు డైవర్ట్. ఎస్, కేసీఆర్ అనే వ్యక్తి మాయల మాంత్రికుడు తప్ప పని ఉండదు. ఒక్క పని చేయలేదు, ఎవ్వరు హ్యాపీగా లేరు. ఎవరో ఒకరు రేపు కార్పొరేటర్ టికెట్లు అడిగిన వాళ్ళు, ఆ అమ్మలక్కలో ఎవరో ఆశించేటోళ్ళు, ఏమైనా బొక్కేస్తే చూసేటోళ్ళు, ఇంకేమైనా ఉంటే ఓ టికెట్లు కావాలి కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడతారు తప్ప నిజమైన నికాసైన వ్యక్తులు, ప్రజానాయకుడు అనే వ్యక్తి ప్రజల కోసం ఆలోచించారు, ఇవన్నీ మాట్లాడరు. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు చాలా మంది వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు. బొంతు రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి కలిశారు. అంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లేకుండా 100% లేకుండా కాదండి, 100% బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. 100% మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక్కేళ్ళు చూపించినావు, 4 ఏళ్ళు మనం చూపిస్తుంది. నువ్వు మమ్మల్ని నామను పర్లేకుండా చేద్దామన్నావా, నువ్వు పోతావా? నువ్వు దోముకున్న గుంతలు నువ్వే పడాలా, పక్కా పడాలి. ఆ మేడిగడ్డలో మీ కుటుంబం మొత్తం కాలగర్భంలో కలిసి మొత్తం కొట్టుకొని పోతారు, చూసుకో మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంధ్యా రెడ్డి గారు. మీరు ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద మీరు రియాక్షన్ తెలియజేశారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి.